ప్రమాదకరమైన నిషేధిత గుట్కా పాన్ మసాలాలపై ఉక్కుపాదం మోపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్న క్రమంలో మంగళవారం నాడు మిర్యాలగూడ 1 టౌన్ పరిధిలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు ఆధ్వర్యంలో పెద్ద బజార్ మిర్యాలగూడ నందు మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి సుధాకర్, ఎస్ఐలు బి శ్రీను నాయక్ మరియు ఎం రవికుమార్, హెడ్ కానిస్టేబుల్ బి రాధాకృష్ణ, కానిస్టేబుల్ ఎన్ శ్రీను, ఎస్ వెంకటేశ్వర్లు, పి నాగరాజు, మహిళా కానిస్టేబుల్ ఎస్ మీనా సంయుక్తంగా జరిగిన దాడిలో ఓం ట్రేడర్స్ షాప్ నందు సుమారు 3,46,370 రూపాయల విలువ కలిగిన నిషేధిత గుట్కా పొగాకు సంబంధిత నిషేధిత ఉత్పత్తులు మరియు ఓం సాయి ట్రేడర్స్ షాప్ నందు సుమారు 7,67,640 రూపాయల విలువ కలిగిన నిషేధిత గుట్కా పొగాకు సంబంధిత నిషేధిత ఉత్పత్తులు స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 11,14,10 రూపాయల విలువ కలిగిన నిషేధిత గుట్కా పాన్ మసాలాలు స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. ఆకుతోట నరసింహ, గోపాలపు రావు వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి గుట్కా గోదాముల మీద పోలీస్ రైడ్ చేసి 11,40,000 రూపాయలు అందాజా వాల్యూ గల గుట్కా పట్టుకోవడం జరిగింది. జస్ట్ ఒక 15-20 డేస్ క్రితం వీళ్ళ దగ్గరే 15 లక్షల రూపాయల గుట్కా దొరికింది పోలీస్ వాళ్ళకి. అయినా వీళ్ళు మండి చేస్తున్నారు. సో వాళ్ళని ఈరోజు 1 టౌన్ మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. గౌరవ మ్యాజిస్ట్రేట్ గారు వాళ్ళకి రిమాండ్ రాశారు. ప్రస్తుతం ఇద్దరిని కూడా మిర్యాలగూడ జైల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఆల్రెడీ మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్లో రెడీ షీట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా జనరల్గా ఈ గుట్కా వ్యాపారం చేస్తే రిమాండ్ ఉండదు అనేటటువంటి ఆలోచన ఉన్నారు. రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో తరచుగా గుట్కా చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఊరికే ఎన్ని కేసులు అయినా కూడా తమ పద్ధతి మార్చుకోకుండా వాళ్ళందరికీ కూడా మేము స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. రిపీటెడ్గా ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా రిమాండ్ చేయడం జరుగుతుంది. చట్టరీత్యా కూడా కఠినమైనటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు యాక్చువల్గా వాళ్ళని రిమాండ్ చేసినాము. వాళ్ళకి సప్లై ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అనే దాని మీద మేము పోలీస్ కస్టడీకి తీసుకొని విచారణ జరుపుతున్నాం. జనరల్గా ఏదైతే ప్రొసీజర్ ఉందో అది రిపీటెడ్ అఫెండర్స్ ఎవరైతే ఫ్రీక్వెంట్గా అఫెన్స్ చేస్తారో వాళ్ళని కూడా రిమాండ్ చేసి వాళ్ళ మీద కూడా షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి ఈ వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు దయచేసి తమ పద్ధతి మార్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ.